హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ రోజుల్లో వరి నాట్ల రోజులండి ఇవి. చాలామందికి వరి నారు ఎలా ఉంటుంది, వరి నాటు ఎలా పీకుతారు, ఎలా చేస్తారు అనేది పట్టణంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. అలాగే మరి మా బ్రదరు మా చంద్రరాజు గారు వరి నారు పీకుతున్నాడు సొంతానికే. చూడండి ఎలా పీకుతున్నారో, ఎలా కట్టగడుతున్నారో ఫ్రెండ్స్, ఒకసారి అందరూ చూడండి. పల్లెటూరులో రైతు కష్టాలు ఈ విధంగా ఉంటాయండి. పాపం ఆయన తెల్లవారుజామున చీకటితో వచ్చి ఇంకా టీ కూడా తాగలేదు, ఇక్కడికి వచ్చి ఈ రకంగా వరి నారు పీకి దాన్ని చేలోకి మోసుకెళ్ళి నారు నాటాలండి. చూసారా రైతు కష్టాలు ఎలా ఉన్నాయో. అంత కష్టపడితే కానీ మనకి ఒడ్లు పండట్లేదండి. రైతు పడే కష్టం వెలకట్టలేనిది. ఒకసారి వాళ్ళ కష్టానికి కూడా సరిగ్గా రాకపోయినా రైతు మరి అన్నదాత అన్నదాత బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి. చూడండి ఎలా గుర్తున్నారో అనుకున్నారు. చూడండి ఎలా అది ఆ రకంగా అదిగోండి అలా పట్టుకుని అలా తిప్పి అలా కట్టాలండి నారు. మళ్ళీ అది ఆ రకంగా పీకాలండి నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పీకుతున్నారు. ఎంత కష్టం అనుకున్నారు. ఉదయం వనంగా వచ్చి నీళ్ళల్లో బురదనక, ఎండనక, వాననక, రేయనక, పగలనక వచ్చి అలాగా బురదలో వచ్చి చూడి పీకాలి. చూడండి ఒకసారి ఎంత కష్టపడుతుంది రైతు, ఎంత కష్టమో చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఆ రకంగా పట్టుకోవాలి. ఆ రకంగా పట్టుకొని అదిగోండి అలా 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 కొంత వరినారు పట్టుకుని అలా తిప్పి అలా కట్టి అలా అదిగోండి ఫ్రెండ్స్ అలా వెనకేసుకోవాలి. దాంతో పీకినారు మళ్ళీ మనం ఆ రకంగా పీకాలి. చూడండి పీకి మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ నారు మట్లో గుంజాలండి. ఎప్పటికప్పుడు అలా గుంజితే ఆ వరినారుకు ఉన్నటువంటి బురద అంతా పోతుంది. బురద పోయాక మళ్ళీ దాన్ని ఆ రకంగా తీసి కట్టాలి. అలా ఫ్రెండ్స్, మరి రైతు పడే కష్టానికి అన్నదాత బాగుండాలి. మళ్ళీ రైతులందరికీ బాగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, రైతు బాగుండాలని మరి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇది మొన్నే ఊడిచి 5 రోజులు అవుతుంది ఈ వరి పొలం. ఇది ఇలా ఉంది చూడండి. మనందరం కూడా వర్షాలు బాగా పడాలి, రైతు బాగుండాలి, పంటలు బాగా పండాలి, అందరూ బాగుండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా బెజవాడ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ లైకులు కొట్టి మమ్మల్ని ప్రోత్సహించవలసిన కోరుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.